హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మా వీడియో. మా ఆయనది బర్త్డే ఉండే బిర్లా మందిర్కి అయితే వెళ్ళాలని అనుకున్నాం. మధ్యలో ఇక ట్యాంక్ బండ్ కనిపించేసరికి మా ఊనికి చూపిద్దామని ఆగినాము. అక్కడ కూర్చోబెట్టి ఫోటో తీద్దామంటే మా ఊనికైతే వద్దు వద్దు అని గట్టిగా పట్టేసుకున్నాడు అసలు వాళ్ళ నాన్నని. తరుస్తాడు కానీ ఏదో ధైర్యం ఉన్నట్టు, కానీ మొత్తం భయం ఉంది మా ఊనికి. మొత్తం ఇంత కంపు వాసన వస్తుంది అసలు, చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది. పేరుకే హుస్సేన్ సాగర్ కానీ అంత డ్రైనేజ్ వాటరే ఉన్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి కూడా. ఇంకా ఇక్కడనే ఉన్నా కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు, చూద్దామని పోస్ట్పోన్ పెండింగ్ అవుతుందని. ఇంకా బర్త్డే రోజు అయితే ముందే ఒక 10 days ముందు నుంచి ప్రిపేర్ చేసి ఒప్పించి, ఇంకా ఈరోజు అయితే ఫైనల్గా నా కోరికనైతే తీర్చుకున్నాను అనమాట, బిర్లా మందిర్ చూడాలని. అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే 2 కళ్ళు అయితే సరిపోతలేవండి నిజంగా. అసలు చూస్తే చుట్టూరా మొత్తం సిటీ, అసలు ఎంతవరకు ఉందో ఈ హైదరాబాద్ అని అనిపించింది. మనం ఎక్కడనో ఒక గల్లీలో ఉంటే అదంతా తిరగాలనిపిస్తే అదా అనిపిస్తుంది, కానీ ఇక్కడికి మొత్తం ఈ గుట్టపైకి ఎక్కి చూసిన తర్వాత అసలు కళ్ళు అదిరిపోయినాయి, బెదిరిపోయినాయి అనుకోండి. మీరు ఎంతమంది చూసిర్రో మీరు కూడా కమెంట్ చేయండి. ఎంత అమేజింగ్గా అనిపించిందో తెలంగాణ రాష్ట్ర సచివాలయము, తెలంగాణ స్తూపము, అదంతా కూడా ఎంత బాగుందంటే అసలు ఫోన్స్ అలో లేకుండే. ఇక మేమైతే కనిపించకుండా దొంగతనంగా బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చిన. కాళ్ళు అయితే అంటుకపోయినాయి, అసలు మస్తు వడగాలి అయితే వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ ఎవరు లేకుండా సైడ్కి వచ్చి అయితే ఒక చిన్న క్లిప్ తీద్దామని తీసేసి ఒక 2-3 ఫోటోలు అయితే దిగినాము. చూసిర్రు కదా, ఇది మన పిల్లలు ఫోన్లలో గేమ్లు ఆడితే ఎట్లుంటుందో సచివాలయం ముందు ఆ గార్డెన్ అనేది అట్లుంది అసలు. అంత బ్యూటిఫుల్గా ఉంది గార్డెన్ అయితే. కింది నుంచి రోడ్ పై నుంచి వెళ్తుంటే అయితే ఆ బ్యాక్గ్రౌండ్ చూసిరు కదా, సచివాలయం, ఆ పక్కన స్టాచ్యూ, అసలు బొమ్మల్లాగానే అనిపిస్తుంది. అంత నీట్ అండ్ క్లియర్గా ఉంది సచివాలయం కూడా. ఇక ఫోన్ అయితే తీసుకుపోనియలేదు. ఇక మేమైతే కనిపించకుండా దొంగతనంగా బ్యాగ్లో పెట్టుకొని చిన్న క్లిప్ తీద్దామన్నట్టు పెట్టుకున్నా. ఇంకా ఇట్లయితే ఒక చిన్న క్లిప్ తీసేసి 2-3 ఫోటోలు దిగినాం పైన. ఎవరికి కూడా ఫోన్ అలో లేదు. మేము దిగుతుంటే అందరు విచిత్రంగా చూస్తున్నారు, కానీ ఏం చేస్తాం, ఇక మనకు ఫోటోలు వీడియోలు కావాలి కాబట్టి తీసుకున్నాం. ఇక్కడైతే ఏమైనా తీసుకుందామని చూస్తే డబల్ కాదు 3 ఉన్నాయి. ఈ అగరబత్తీలు కూడా అవన్నీ తీసుకుందాం, మంచి స్మెల్ వస్తున్నాయి కదా అంటే 400 అబోనే ఉన్నాయండి. అసలు టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఇక దర్శనం అయితే అయిపోయింది మంచిగా. స్వామివారిని చూస్తే ఒళ్ళంతా గగ్గురలు అనిపించింది, అంత మంచిగా అయిపోయింది. నీట్ అండ్ సాఫ్ట్గా అయిపోయింది. పబ్లిక్ కూడా లేకుండే ఫ్రీగా చేసుకొని వచ్చినాం దర్శనం. ఇప్పుడు ఎక్కడికి అడిగినా వద్దు వద్దు అని నెగ్లెక్ట్ చేస్తుండే, ఈసారి అడగంగానే వచ్చిన మా ఆయన. ఇంకా తర్వాత రిటర్న్లో అంబేద్కర్ స్టాచ్యూ బయట నుంచి వెళ్దామన్నాడు, కానీ మా వాడు పడనిస్తాడా, నేనే అంటే నాకంటే మొండి అనమాట, పట్టిందే పడతాడు. ఇక పక్కన స్టెప్స్ ఉండే ఎక్కురా అక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఎక్కేసిండు. ఆ గుట్టలాగా ఉంది కొంచెం స్లోప్గా. ఎంతసేపు అయినా సరే ఇంక బయట తిరగాలి, ఇంట్లో బోర్ కొడుతుంది, ఇంకా ఇంటికేనా అని అంటున్నాడు. బయటనే ఇంకా ఫోటో దిగినాం కదా వెళ్ళిపోదాం అంటే పడనిస్తాడా, అస్సలు పడనీయడు మా వాడు. ఇంకా ఇక్కడైతే చూసిండ్రా, అంబేద్కర్ ఇట్లా చెయ్యి లేపిన ఫింగర్ మీద వచ్చి అయితే ఆగింది కాకి. అసలు మస్తు అనిపించింది చూడడానికి. ఎంతసేపు అయినా అట్లనే ఉండే. ఇక నాకైతే కొంచెం దమ్ము వచ్చినట్టు అయింది. ఇక ఇంట్లోనే ఉంటా, బయటికి ఎక్కడికి వెళ్తే నేను ఆయాసం వచ్చినట్టు అనిపించింది. అక్కడ పైకి ఎక్కేవరకు, ఇక్కడ మళ్ళీ ఈ మెట్లు ఎక్కేవరకు. మా ఊరు స్కూల్ ఉంటేనన్నా కొంచెం నడిచేదాన్ని, ఒక 1/2 kilometer అప్ అండ్ డౌన్. అది కూడా లేదు ఈ మధ్యన. ఇంకా
ఒకటేసారి బయటకు వచ్చి ఎక్కేవరకు చెమటలు పట్టినాయి మొత్తం. ఇంకా ఒక ఫోటో దిగుదామంటే మా ఆయన చూసిండ్రా స్టిల్లులు ఏ విధంగా ఇస్తున్నాడు. ఎంత ఫ్రీగా చాలా రోజుల తర్వాత మంచిగా ఉన్నాడు. నాకైతే మస్తు ఖుషి అనిపించింది. లేకపోతే అసలు ఫోటో కూడా దిగడు. అట్లాంటిది మొత్తం మా శివయ్యనే మార్చేస్తున్నాడు మా ఆయనని మంచిగా. అట్లే దిగు వీడియోలు ఫోటోలు తీసి అట్లనే పెడతా వీడియో అంటే అయినా కూడా అట్లనే పెట్టిండు. అసలు ఈ అంబేద్కర్ స్టాచ్యూని అయితే ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. అదేందో మరి. ఇంకా రిటర్న్లో అయితే షవర్మా తినిపించింది. నాకు నూడిల్స్ ఇష్టం కానీ అది తింటే వద్దు, అదేం తింటావు బాగుండదు అని మా ఆయనకి షవర్మా ఇష్టమని షవర్మా తినిపించిండు. ఇక ఇదైతే మా ఓన్ ఫేవరెట్ ఫిష్. వానికి ఫ్రైడ్ ఫిష్ అంటే మస్తు ఇష్టము. ఏం కావాలని మర్చిపోయిండే. దారిలో కనిపించేసరికి ఇంకా ఆగి తీసుకున్నాం. ఎంత ముద్దుగా వేలాడుతున్నాయో కదా. ఆ స్మెల్ అయితే మస్తు టెంప్టింగ్ ఉంటుంది. ఇక తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. మా వాడైతే ఇట్లా కూర్చొని ఇక పార్టీ చేసుకుందామంట ఒక థమ్స్అప్ తీసుకున్నాడు. ఇంకా ఇంట్లో కిన్లే సోడా ఉండే, అది కూడా మొన్న డిమార్ట్కి వెళ్తే వాడే తీసుకున్నాడు. అది ఒకటి నువ్వు పట్టుకో, ఒకటి నేను పట్టుకుంటా, ఇద్దరం చేస్తుందామని ఇట్లా చేసి కొట్టిపించినాడు. పార్టీ అంట పార్టీ. మా ఊనికి ఇది ఒక పిచ్చి. ఫోన్లోనో దేంట్లోనో చూసినట్టున్నాడు. ఏమన్నా అంటే పార్టీ అంటాడు. ఇట్లా ఏం తిన్నా సరే. ఇంకా వానికి ఫిష్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా వానికి ఫిష్, మాకు షవర్మా తినేసి వానికి ఇంటికి వచ్చినాక తినిపించిన నిమ్మలంగా ముళ్ళు ఉంటాయని మేము బయటనే తినేసినాం. ఇక కేకు అది ఇది ఏం లేదు, మామూలుగా గుడికి వెళ్ళి రావడమే. అంతే సెలబ్రేట్ చేసుకుంటుండే. బాగుందా బాగాలేదా అంటే మా వాడు సూపర్ అంట. ఈ స్టాచ్యూని మాత్రం నాకు ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. అదేందో ఇంతకుముందుకైతే బుద్ధుని విగ్రహమే మస్తు పెద్దగా అనిపిస్తుండే. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు టాటా బాయ్ బాయ్. కమెంట్ చేయండి మీకు ఏమనిపించిందో.